హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. టు డూ యాక్షన్స్, ఒక మంచి కాన్వర్జేషన్ ఇక్కడ ఉంది. ఇది ఏంటి అంటే విల్ హ్యావ్తో ఉంటుంది. విల్ హ్యావ్ ప్లస్ టు ప్లస్ V1 అదర్ వర్డ్స్ అనమాట. ఎందుకంటే టు డూ యాక్షన్ కదా, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ వచ్చి 2 + V1 వస్తుంది. అంటే హ్యావ్ ఫామ్ తర్వాత 2 + V1 వస్తుంది టు డూ యాక్షన్. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, అండ్ వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ ఆఫ్ దట్. అదేంటి అంటే విల్ హ్యావ్ కానీ విల్ బి కానీ ఎక్కువగా యూజ్ చెయ్యం మనం సెంటెన్సెస్ అన్నాము. యూ సీ ద సెంటెన్సెస్ అండ్ యువర్ సెల్స్ విల్ అండర్స్టాండ్ దాట్ వెదర్ వీ యూజ్ దీస్ ఆర్ నాట్. మీకే తెలుస్తుంది. అందుకనే ఎక్కువగా యూజ్ చెయ్యని విషయాలు, వర్డ్స్ కూడా చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. టాపిక్సే ఉన్నాయి చాలా, మనం అది యూజ్ చెయ్యం. బట్ అవి నేర్చుకోవడానికి మనము ఎన్నో రోజులు స్పెండ్ చేస్తూ ఉంటాం. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అని మనకు మాత్రమే తెలియాలి. మనకు తెలిస్తే సరిపోతుంది. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ దేర్. చాలా రకరకాలుగా మనుషులు ఉన్నారు. ఎవరిని కరెక్ట్ అనలేము, ఎవరిని రాంగ్ అనలేము. జస్ట్ ఒక సేయింగ్ ఉంది, నో వన్ షుడ్ ఆర్గ్యూ విత్ ఎనీ వన్ అని ఒక సేయింగ్ ఉంది. ఆర్గ్యుమెంట్స్ షుడ్ ఆల్వేస్ బీ అవాయిడెడ్ అంటాం. ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బీ అవాయిడెడ్. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు చేయకండి. మీరు ఎవరితో ఆర్గ్యూ చేసినా ఆర్గ్యుమెంట్స్ ఆర్ నెవర్ ఎండింగ్. అవి ఎప్పుడు కూడా ఎండ్ అవ్వవు. అవి అలా జరుగుతూనే ఉంటాయి. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరికి తెలియదు. సో మనము ఈ కాన్వర్జేషన్ చూసినట్టయితే విల్ హ్యావ్ అనేది మాత్రమే ఉంటుంది ఇక్కడ. విల్ హ్యావ్ తర్వాత మనకు వచ్చేది టూ తర్వాత మళ్ళీ V1 వస్తుంది. ఎక్కువగా యూజ్ ఉండకపోయినా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అది అసలు యాక్చువల్గా ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది కూడా మనకు తెలియాలి. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనకు తెలియాలి. మీరే చూడండి, మనం ఎక్కువ యూజ్ చేయము. ఫ్యూచర్ సెంటెన్స్, ఫ్యూచర్ టెన్స్, అలాగే టు డూ యాక్షన్స్. కాన్వర్జేషన్ విత్ విల్ హ్యావ్ చూడండి. ఫస్ట్ నుండి విల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్ అన్నాం. ఏ అనేది బి అనేది, ఏ 4 సెంటెన్సెస్ ఉన్నాయి, బి 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు రైట్, యూ కెన్ రైట్ మోర్ సెంటెన్సెస్. యూ కెన్ కంటిన్యూ ద కాన్వర్జేషన్ విత్ యువర్ ఓన్ సెంటెన్సెస్. విల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్ అన్నాడు. నువ్వు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉందా అని అర్థం. అంటే స్టార్ట్ చేయాల్సింది ఉందా అని అర్థం. ఇదే సేమ్ సెంటెన్స్ని, సార్ ఇది ఉంది కదా, మరి దీన్ని ఇంకొకటి ఎలా యూజ్ చేస్తామంటే వీ హ్యావ్ అనదర్ వే టు యూజ్ దిస్ సెంటెన్స్. అది ఎలా అంటే డూ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్ అనొచ్చు. అది కూడా సేమ్ మీనింగ్. విల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్ అని అనాల్సిన అవసరం ఏం లేదు. డూ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్ అని కూడా అనొచ్చు. రైట్, మనం సెంటెన్సెస్ రాసాం కదా. లెట్ us ప్రాక్టీస్ దిస్. విల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్. ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది ఉందా నువ్వు అంటే, యా ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ అ బిజినెస్. అవును, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది అని. వేర్ విల్ యూ హ్యావ్ టు స్టార్ట్, ఎక్కడ స్టార్ట్ చేయాల్సింది అని. ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ మై విలేజ్. నేను మా విలేజ్లో స్టార్ట్ చేయాల్సింది అని. హౌ మెనీ విల్ హ్యావ్ టు జాయిన్ ద బిజినెస్, ఎంతమంది జాయిన్ అవ్వాలి బిజినెస్ని అని. నో వన్ విల్ హ్యావ్ టు జాయిన్ ద బిజినెస్. ఎవరు జాయిన్ అవ్వాల్సిన పని లేదు అని. ఎవరు కూడా జాయిన్ అవ్వాల్సిన పని లేదు అని. వాట్ విల్ యూ హ్యావ్ టు డూ ఆఫ్టర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం తర్వాత నువ్వేం చేయాల్సి ఉంటుంది అని. ఐ విల్ హ్యావ్ టు టేక్ అడ్మిషన్ ఫర్ ఎంబీఏ కోసం నేను అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అర్థం. ఈ సేమ్ సెంటెన్సెస్ని మనము వేరే విధంగా అంటే డూతో యూజ్ చేయొచ్చు. చూడండి, డూ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ విల్ యూ కెన్ రైట్, you can put do there. Do you have to start any business? Yeah, I have to start a business. Do sentence ni have to write. I have to start a business. Where do you have to start? Where do you have to start? I have to start in my village. How many will have to లేదా how many have to అన్నాం. Do తో 2 types of sentences వస్తాయి. How many do have to sentence కరెక్టే, హౌ మెనీ హ్యావ్ టు కూడా కరెక్టే. మనం హౌ మెనీ యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ యూజ్ చేయం. నో వన్ విల్ హ్యావ్ టు జాయిన్ ద బిజినెస్. నో వన్ హ్యాస్ టు జాయిన్ ద బిజినెస్. నో వన్ హ్యాస్ టు జాయిన్ ద బిజినెస్ అలా కూడా అనొచ్చు.
What do you have to do after this year? And I have to take admission for MBA. ఇక్కడ డూతో కూడా రాయొచ్చు, బట్ డూ, డస్, దీస్ టూ వర్డ్స్ ఇండికేట్ ప్రెజెంట్ టెన్స్. ఇది ఫ్యూచర్ టెన్స్ అనమాట. కానీ ఫ్యూచర్కి సంబంధించిన సెంటెన్సెస్ మనం ఎక్కువ యూజ్ చేయం కదా. దట్స్ వై యూ కెన్ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విల్ డూ. డూ కూడా రాసిన కరెక్ట్, ఏం ప్రాబ్లం లేదు, ఎవరు తప్పు అని కూడా అన్నారు. రూల్స్ ఎన్నో ఉంటాయి మనకి, బట్ అది కరెక్టా రాంగా, ఇది యూజ్ అవుతుందా, ఇది యూజ్ అవుదా అని మనకే తెలుస్తుంది. సో ప్రాక్టీస్ చేసేది ఫస్ట్ చూడండి. విల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్? ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? దిస్ సెంటెన్స్ ఈజ్ హెచ్వి క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి హెచ్వి క్వశ్చన్. దెన్ నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. దెన్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ దిస్? వేర్ విల్ యూ హ్యావ్ టు స్టార్ట్? This is WH question. And I will have to start in my village. This is positive sentence. How many will have to join the business? How many word ochindi? Then this is WH question. No one will have to. Ikkada no one ane word eppudaithe vachinదో, whenever you use the word no one అనే వర్డ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక నాట్ రాదు. బికాస్ no one itself indicates negative meaning. No one itself gives you negative meaning. అది నెగటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి మనము నాట్ అనేది మళ్ళీ రాయం. No one will have to join the business. This is a negative sentence. What will you have to do after this year? And WH word వచ్చింది, then WH question. Okay. I will have to take admission for MBA. This is a positive sentence. మనకు పాజిటివ్ వచ్చింది, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ వచ్చింది, WH క్వశ్చన్ వచ్చింది, అలాగే నెగిటివ్ సెంటెన్స్ కూడా వచ్చింది. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మాత్రం నాట్ రాయలేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి అండర్లైన్ చేసి చూద్దాం మై డియర్. విల్ యూ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు, మళ్ళీ స్టార్ట్. దిస్ ఈస్ V1. ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్. ఎప్పుడైనా మనము సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని చేంజ్ చేస్తూ we can write other subjects in the place of these subjects. ఇప్పుడు యూ ఉంది, వేరే సబ్జెక్ట్ రాసుకోవచ్చు. విల్ హ్యావ్ విషయం ఏంటి అంటే విల్ హ్యావ్తో అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఐ విల్ హ్యావ్ టు అన్నాం, హీ విల్ హ్యావ్ టు, షీ విల్ హ్యావ్ టు, ఇట్ విల్ హ్యావ్ టు, దే విల్ హ్యావ్ టు, వీ విల్ హ్యావ్ టు అనేది అలా రాసుకోవచ్చు. ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్. వేర్ విల్ యూ హ్యావ్ టు స్టార్ట్? విల్ అగైన్, దెన్ హ్యావ్ టు స్టార్ట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, విల్ హ్యావ్ టు స్టార్ట్. విల్ హ్యావ్ టు స్టార్ట్. దెన్ హౌ మెనీ విల్ హ్యావ్, హౌ మెనీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ రాదు అని చెప్పారు. దెన్ సి హియర్, విల్ హ్యావ్ టు జాయిన్. రైట్, నెగటివ్ సెంటెన్స్ నెక్స్ట్ వన్ వచ్చింది, నో వన్ విల్ హ్యావ్ టు జాయిన్. దెన్ నెక్స్ట్ సెంటెన్స్, వాట్ విల్ యూ హ్యావ్ టు డూ? విల్ యూ హ్యావ్ టు డూ. 2 అని వచ్చింది చూడండి. దెన్ లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐ విల్ హ్యావ్ టు టేక్. ఐ విల్ హ్యావ్ టు టేక్ అడ్మిషన్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్, ఏ సెంటెన్సెస్ 4 ఉన్నాయి, బి సెంటెన్సెస్ కూడా 4 ఉన్నాయి. ఆల్రెడీ ఏమో ఆల్వేస్ క్వశ్చన్స్, బి ఏమో ఆల్వేస్ ఆన్సర్స్. విల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్? మనం అంటాం చూడండి, విల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్? యా, ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఎ బిజినెస్. వేర్ విల్ యూ హ్యావ్ టు స్టార్ట్? I will have to start in my village. How many will have to join the business? No one will have to join the business. What will you have to do after this year? I will have to take admission for MBA. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి.
కాన్వర్జేషన్స్ కూడా మనము 4 కాన్వర్జేషన్స్ రాసాము. హ్యావ్తో, హ్యాస్తో, హ్యాడ్తో, విల్ హ్యావ్తో మై డియర్. అలాగే సెంటెన్సెస్ కూడా రాసాము. ఓన్లీ ఈ కాన్వర్జేషన్స్ చూడంగానే కాదు, యూ హ్యావ్ టు కంటిన్యూ ద కాన్వర్జేషన్. యూ హ్యావ్ టు రైట్ సమ్ మోర్ sentences just like this. Follow these. I hope you have understood, my dear friends. Thank you very much. Have a nice time, and we will meet in the next video with some other topic. Thank you very much. Alage manam have form ni kuda finish chesam, my dear friends. The next video with new topic. Do form tho next video chuddam. Thank you very much.